రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా ఈ సమస్య ఉంటే ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతా ఉంది? ఏదో అంటే చూడు, రోమ్ తగలబెడుతుంటే ఫీడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా రైతులు చనిపోతుంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే, రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చక్రవర్తి గారు మాత్రం అందాల పోటీల రివ్యూలు, ఢిల్లీ ట్రిప్పుల్లో బిజీగా ఉన్నారు. ఇదా రైతుల పట్ల మీకు ప్రేమ? మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మిమ్మల్ని నమ్మి నువ్వు ఒకటేనాడు 2 లక్షల పైన రుణమాఫీ చేస్తా అని, 15,000 రైతు బంధు ఇస్తా అని, అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని, పంటల బీమా తెస్తా అని ఒక్కటన్నా వరంగల్ డిక్లరేషన్లోని ఒక్కటన్నా నువ్వు అమలు చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఆయనే వచ్చి ఆ డిక్లరేషన్ను వరంగల్లో విడుదల చేసిండు. ఆయన అడగడు, ఈయన అమలు చేయడు. రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంటుంది కదా, అడగాల్సిన బాధ్యత నీ చేతిలో. రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఏముంటుంది రేపు? రాహుల్ గాంధీ రేపు వచ్చి ఉపన్యాసం చెప్తాడు, వింటాడా? ఏమని నమ్మాలి? ఏమని చెప్తావు? వరంగల్ ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే అని రాహుల్ గాంధీ ముందుకు క్షమాపణ చెప్పాలి. ఏడాది అయింది, ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయిన లెక్క చూస్తురు, నాకు అప్పు పుట్టలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ను నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి ఎవడు అప్పిస్తలేడు. నిన్న కూడా ఏదో పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనబడ్డది. అంటే నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. ఏంది అసలు నీకు పాలన చేతగాక, నీ ప్రజెంటేషన్ సరిగా లేక, నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులే నువ్వే పడ్డావు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు, రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. తక్షణమే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి. నిన్న వర్షం పడ్డది, ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులందరినీ కూడా తహసీల్దార్లను, ఆర్డీఓను, డిఎం సివిల్ సప్లైను, జాయింట్ కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పంపించి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడండి. అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, తరుగు తాలు పేరు మీద 5 కిలోల నుంచి 10 కిలోల వరకు రైతుల దగ్గర క్వింటాల్కు కట్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రివ్యూ చేసి తాలు తరుగు లేకుండా కొనుగోలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను ఇంత మంచిగా మాట్లాడితే నువ్వేంది? సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు? ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100ల సార్లు చెప్పుంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో
వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పని చేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. ఇవన్నీ చిల్లర ముచ్చట్లు బంద్ చేయాలి. ఇంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు నేను మాట్లాడుతుంటే మీరు ఈ ప్రశ్నలు ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఇంత కుండబద్దలు కొట్టినట్టు 100 సార్లు చెప్పినా మళ్ళీ ఈరోజు కూడా చెప్పినా కదా. మై లీడర్ ఈస్ కేసీఆర్. వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో ఇట్.